నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి తిరుపతిలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శివాలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మనుబోలులోని శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ పునర్నిర్మాణంపై కమిటీ ఏర్పాటు చేసి చర్చించిన సభ్యులు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం కొరకే టాలెంట్ టెస్ట్ నిర్వహణ. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో అపస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు. ఘనంగా రథసప్తమి వేడుకలు. గూడూరు, రాపూరు, మనుగోలు మండలాల్లో రథసప్తమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి తిరుపతిలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం గ్రౌండ్ నుండి ప్రియదర్శిని ఆడిటోరియం వరకు ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఓటు హక్కుపై విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని, మై ఇండియా మై ఓట్ అనే థీమ్తో ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఓటర్స్ డే సందర్భంగా మనం తిరుపతి జిల్లాలో మహిళా యూనివర్సిటీ ప్రిమైసెస్లో ఈరోజు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. ఈ ప్రతి సంవత్సరం ఒక యూనిక్ థీమ్తో మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం మై ఇండియా మై ఓట్ అనే క్యాంపెయిన్తో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన క్యాంపెయిన్తో ఈరోజు ఈ ఓటర్స్ డే మనం జరుపుకోవడం ఉంది. మనందరము గుర్తించాల్సింది ఏంటంటే 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నమోదు చేసుకోవాలి. ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి విలువైనటువంటి ఓటుని ప్రతి ఎలక్షన్లోనూ వాళ్ళు వినియోగించుకోవాలి. మనకున్నటువంటి ఇండియా మన అందరికీ తెలిసిందే, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. అండ్ ఇండియా తన డెమోక్రసీని చాటుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకుంటేనే డెమోక్రసీ యొక్క ట్రూ మీనింగ్ అండ్ స్పిరిట్ ఉంటుంది. సో దాన్ని ప్రతిబింబించేలా ఈరోజు ఒక భారీ క్యాంపెయిన్, అదేవిధంగా మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో పిల్లలందరితో కూడా ఒక ఫార్మేషన్ చేపించి, అదేవిధంగా గత సంవత్సరం నుంచి ఎవరెవరైతే ఎలక్షన్ యాక్టివిటీస్లో ప్రతిభ కనపరిచి మంచిగా పనితీరును చూపించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా సత్కారం చేసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ డ్యూటీస్ని ఎలక్షన్ పరంగా బాగా చేయాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ రమేష్ బాబు, తహసీల్దార్ సురేష్ బాబు, పవన్, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శివాలయ పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని అర్చకులు ఫణీంద్ర శర్మ, సాయి కుమార్ శర్మ కోరారు. మనుబోలులోని శివాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీనిని పునర్నిర్మించుటకు ఆదివారం మనుబోలు శివాలయం వద్ద కమిటీని ఏర్పాటు చేసి చర్చించారు. ఆలయం నిర్మించుటకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో వెలసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానము
శిథిలావస్థకు చేరినందువల్ల ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించడానికి సంకల్పం ఆ స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు మనుబోలులో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ ఒక దేవాలయం వద్ద ఒక చిన్న సమావేశం ఏర్పరిచి ఈ దేవాలయం పునర్నిర్మించే దానికోసంగా అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి అందరూ సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమం ముందుకు పోయేంత వరకు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక బాధ్యతలాగా దీన్ని భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ఈ యొక్క మనుబోలులో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా పేరు పేరున తెలియజేయడము జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమము రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజుగా భావించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి చందాల రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ధన రూపంలో డబ్బులు మనం సేకరించడం జరుగుతుంది. మీ వద్దకు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి వద్దకు కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ విచ్చేయడం, ఈ ఆలయానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ మనం వచ్చే 2-3 వేల సంవత్సరాలకి సరిపడే ఆలయాన్ని ఇక్కడ మేము నిర్మించబోతున్నాం అనే సంకల్పంతో ఇది మన ఆజ్ఞ కాదు, స్వయాన పార్వతీ పరమేశ్వర ఆజ్ఞ మేరకు ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు ఈ దేవాలయానికి అందించి ఈ దేవాలయానికి అమ్మవారికి స్వాములకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలానే ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులకి ఇక్కడ ఈ గ్రామం నుంచి బయటూరుకి వెళ్ళి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు అంటేనే ఎంతో శోభాయమానంగా జరుగుతుంది అనమాట. వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా సరే సంగమం తిరణాలు ప్రారంభమైందంటే అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం, ఇక్కడికి విచ్చేసి తిరణాలంతా పూర్తయ్యేదాకా ఉండడం, ఆ రథాన్ని మోయడం నాకు తెలిసి భూమి మీద ఎక్కడా జరగదు. ఇలాంటి హడావుడి ఇలాంటి వాతావరణం ఎక్కడా జరగదు. ఆ రథంలో ఆ పరమేశ్వరుడు పెట్టంగానే తెలియనటువంటి ఒక ఆనందం, అంటే ఇది మన తిరణాలు, ఇది మన గ్రామం, ఇది మన బ్రహ్మోత్సవం అని చెప్పేటువంటి చాటి చెప్పేటువంటి గొప్ప ఆలయం, గొప్ప క్షేత్రం ఇది. కాబట్టి ఈ ఆలయాన్ని మనం పునర్నిర్మించబోతున్నాం. మీరు చూసినటువంటి ఈ పురాతన ఆలయాన్ని, శిథిలావస్థకు గురైన ఆలయాన్ని ఎంతో శోభాయమానంగా నిర్వహించి ఎంతో అత్యాధునిక విలువలతో ఎంతో దారుకమైనటువంటి సంపదలతో ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు వచ్చే కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ 10వ తరగతి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం గత 8 సంవత్సరాలుగా టాలెంట్ టెస్టులను నిర్వహిస్తున్నామని అపుస్మా నియోజకవర్గ ప్రెసిడెంట్ పవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు రోటరీ భవనంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో అపుస్మా నియోజకవర్గ స్థాయి మనోహర్ మెమోరియల్ టాలెంట్ టెస్ట్ జరిగింది. ఈ సందర్భంగా అపుస్మా నియోజకవర్గ ప్రెసిడెంట్ జీవి పవన్ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం గత 8 సంవత్సరాలుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో విజేతలుగా గెలుపొందిన విద్యార్థులు ఫిబ్రవరి 5 నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. మండల స్థాయిలో ఈరోజు ఎగ్జామ్ జరిగింది. దీనికి 37 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత జిల్లా లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్లో ప్రతి స్కూల్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా ఫస్ట్, సెకండ్, థర్డే కాకుండా ఇంకో కొంతమంది స్టూడెంట్స్ని కూడా యాడ్ చేసి జిల్లా లెవెల్లో మన ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. అక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో మనం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గత 8 సంవత్సరాలుగా మనోహర్ రెడ్డి గారి మెమోరియల్, ఆయన్ని మన విద్యారంగంలో చేసినటువంటి సేవలు దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎగ్జామినేషన్ పెడుతున్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియడం జరిగింది. ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటే మాలో కూడా మంచి సృజనాత్మక శక్తి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మేము ఏదైనా సరే పొందగలం అనేటువంటి భావన వాళ్ళలో ఎక్కువ వచ్చింది. కాబట్టి అందరినీ కూడా ఈరోజు ఎగ్జామ్కి అపేర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ దీన్ని సహకరించినటువంటి ప్రతి స్కూల్ కరెస్పాండెంట్, గూడూరు పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ నుంచి 37 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థుల్ని డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక 50 రోజుల్లో విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అపీల్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి ముందుగా సబ్జెక్ట్ పైన ఒక అవగాహన కలిగించడం, టోటల్ సిలబస్ పైన బిట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు 1 మార్క్స్
2 మార్క్స్ ఆన్సర్స్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించిన స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే తొందరలో రాయబోయే ఏపీ ఎస్ఎస్సి 2026 ఎగ్జామ్స్ కూడా అందరూ అద్భుత ఫలితాలతో సో విజయడంగా మోగించాలని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అపుస్మా తరపున. అయితే దాని తర్వాత 184 ముగ్గురికి వచ్చింది. ఈ 184లో ఇద్దరిని మాత్రమే సెకండ్గా కన్సిడర్ చేస్తున్నాం. 182 ఇద్దరికి వచ్చింది. వీళ్ళు మొత్తం ఏ క్రైటీరియా మీద చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ముగ్గురు స్టూడెంట్స్కి 184 వచ్చాయి. ముగ్గురు స్టూడెంట్స్కి ఈ ముగ్గురులో ఎవరిని సెకండ్ తీసుకోవాలి అన్నప్పుడు అపుస్మా ఎగ్జామినేషన్ ప్రకారం క్రైటీరియా ఏంటి అంటే ఈ ముగ్గురులో మ్యాథ్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి వాళ్ళు సెకండ్గా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మ్యాథ్స్ టై అయ్యింది ఫిజిక్స్కి వెళ్తాం, ఫిజిక్స్లో కూడా టై అయితే కెమిస్ట్రీకి వెళ్తాం. ఇది క్రైటీరియా. బట్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాథ్స్లోనే తేలిపోయింది. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వెళ్ళింది. దాని తర్వాత డిస్కస్ చేసిన దాని ప్రకారం ఈ కార్యక్రమంలో గాయత్రి పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనుబోలు తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ రహదారి సమీపంలో మానవాహారం నిర్వహించారు. సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్య ఆధ్వర్యంలో ర్యాలీ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివుడు రాజాగౌడ్, పద్మనాభ్ రెడ్డి, సాని వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రజాస్వామ్య ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం మనుబోలు మండలం నందు తహసీల్దార్ వారి కార్యాలయం నందు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. కేంద్రంలో వారి ఆదేశాల మేరకు మన ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ నెల్లూరు వారు ఓటర్ల దినోత్సవం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించవలసినదిగా ఆదేశించున్నారు. అందువలన ఈరోజు మనుబోలు మండలం నందు తహసీల్దార్ వారి కార్యాలయం నుండి మన ఓటు హక్కు సద్వినియోగం చేసుకొని ఓటర్కు ఏ విధంగా ఓటు వినియోగించుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతున్నది. మనుబోలు మండలం నందు అన్ని పోలింగ్ బూతుల కేంద్రాల నందు బూత్ లెవెల్ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది అందరూ కూడా వారి వారి పోలింగ్ బూతుల నందు ఒక సీనియర్ ఓటర్లు మరియు జూనియర్ ఓటర్లకు సన్మానం నిర్వర్తించి ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేసి ఈ కార్యక్రమాన్ని చేయడం అన్ని పోలింగ్ బూతుల్లో నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా మన మనుబోలు మండలంలో తహసీల్దార్ గారి కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్ళి మన మనుబోలు మండలం హెడ్ క్వార్టర్స్లో కూడలి వద్ద మనకు నిర్దేశించిన ఓటర్ల యొక్క ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎంపీడీఓ గారు మరియు నేను డిప్యూటీ తహసీల్దార్ను గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 51వ రోజుకు కొనసాగింది. నిర్వాహకులు కంకనాల పెంచెల్ నాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి డివిజన్ కేంద్రంగా ఉన్న గూడూరు నేడు 3 మండలాలతో మిగిలిపోవడం బాధాకరమని, ప్రభుత్వం అన్ని వర్ణంలో ఉన్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. సెంటర్లో 51 రోజు శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు ఆందోళన పడమాకండి,
అని భరోసా ఇస్తున్నాం. గూడూరు 3 మండలాలు చేసేసారయ్యా. గూడూరుకి హోదా పోయినట్టుంది. మాకు ఇంకా అన్ని వ్యాపారాలు ఉండవు, అన్ని ఇబ్బందులు జరుగుతాయని అనుకుంటున్నారు గూడూరు ప్రజలు. గూడూరు ప్రజలకి తెలియజేసంటే, గూడూరు ప్రజలు ఫస్ట్ శిబిరం కాడికి వచ్చి గూడూరు జిల్లా కావాలని మాకు సంఘీభావం తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడికి తెలియాలి. మొట్టమొదటిగా కేంద్ర అధికారులు అయ్యా గూడూరు జిల్లా చేయాలంటే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 500 కోట్ల రూపాయల ఖర్చు మనము మన యొక్క ప్రజలు 500 కోట్లు ఏందయ్యా, ఒక గూడూరు మీదే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు సంపద కలదు. గూడూరు ప్రజలే, మేము ఏ రోజు ఆ సంపద మాకు తెలియదు. ఎక్కడి నుంచో బయట నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులు. రాపూర్లోని శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడికి అంకితమైన ఈ పవిత్ర దినంలో స్వామివారు సూర్యవాహనపై భక్తులకు దర్శనమిచ్చారు. రథ సప్తమి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు అనంతరం సూర్యవాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారు సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం, తూర్పు వీధిలోని 6 కాల మండపంలో స్వామివారిని నిలిపి ఆనవాయితీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో పలు రకాల పుష్పాలతో అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం ఏడాది పండుగ తర్వాత వచ్చే ఆదివారం ఆనవాయితీగా నిర్వహించే విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి తిరుపతిలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శివాలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మనుబోలులోని శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో
ఆలయ పునర్నిర్మాణంపై కమిటీ ఏర్పాటు చేసి చర్చించిన సభ్యులు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం కొరకే టాలెంట్ టెస్ట్ నిర్వహణ. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో అపస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు. ఘనంగా రథసప్తమి వేడుకలు. గూడూరు, రాపూరు, మనుగోలు మండలాల్లో రథసప్తమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.